మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, క్రైస్తవుల యొక్క ఆగడాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో మీరు ఒక్కసారి వినండి. మిత్రులారా, తిరుమల తిరుపతి దేవస్థానము మీ అందరికీ తెలుసు, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగటువంటి మహాపుణ్యక్షేత్రము. అలాంటి తిరుపతి ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో త్రిబులి విభాగానికి సంబంధించిన ఒక ప్రొఫెసరు చెంగయ్య అనే ప్రొఫెసరు ఆ క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఆ సబ్జెక్టు బోధించేది వదిలేసి ఆ క్లాస్ రూమ్ చుట్టూ గోడలకు బైబిల్ వాక్యాలను స్టిక్కర్ రూపంలో అంటించి పుస్తకాలు జీసస్ సంబంధించిన పుస్తకాలు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి వారికి ఈ యొక్క క్రైస్తవం యొక్క మత బోధన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా హిందువులు కూడా ఆరాధ్యుడి దేవి దేవతల పట్ల విద్వేషం రగించినట్టు ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. నేను కావచ్చు, మా తల్లిదండ్రులు కావచ్చు, నిత్యం కూడా వారానికి ఒక లక్ష్మీదేవి కావచ్చు, శనివారం వెంకటేశ్వర స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, ఇలా అనేక దేవులను పూజించే వాళ్ళము, సూర్య ఆరాధన చేసే వాళ్ళము. కానీ మాకు ఎలాంటి లాభం జరగలేదు, ప్రయోజనం జరగలేదు, మార్పు రాలేదు. కానీ మేము జీసస్ నమ్ముకున్న తర్వాత మాలో మార్పు వచ్చింది, మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పేసి విద్యార్థులకు మైండ్ వాష్ చేస్తూ వాళ్ళని ఒక రకంగా మత మార్పిడికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటనకు పాల్పడతా ఉన్నాడు. అది కూడా ఒక తిరుపతి ఏదైతే గొప్ప పుణ్యక్షేత్రం ఉందో దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఈ విషయం కాస్త కొంతమంది చూసి విసిగి చెందిన విద్యార్థులు తను చెప్పుతున్నటువంటి మత ప్రచారాన్ని కూడా మొబైల్లో రికార్డ్ చేసి హిందూ సంస్థల నాయకులకు, అదేవిధంగా బజరంగ దళ్ కార్యకర్తల దృష్టికి తీసుకుపోవడంతో వాళ్ళంతా ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యి యొక్క ఎస్వి యూనివర్సిటీకి వచ్చి ఈ చెంగయ్య అనే ప్రొఫెసర్ నిలదీయడం జరిగింది. నా డిక్లరేషన్ కూడా అండి నేను చాలా క్లియర్గా నేను చెప్తున్నాను, నా విట్నెస్ కూడా చెప్తాను. ఒకప్పుడు స్టూడెంట్స్ తో కూడా ఆయన మంచి మార్గంలో యూనివర్సల్ చేతిలో కూర్చోండి కొట్టనే నువ్వు బయట కొట్టాలని నువ్వు కొట్టండి సార్. దండం పడుతున్నా, నా బ్రతుకును మార్చిన వాళ్ళు లేరు. నేను చదువుకుంటున్నాను, నా క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం. చూడండి, నా దేశం నా మతం నా దేవుడు ఉన్నాడు, నా దేశం నా మతం నా దేవుడు. గాంధీవాది ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం. చూసారా, వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో కాన్స్టిట్యూషనల్ లా ఉండేటువంటిది ఎవరికి మార్పు లేనప్పుడు ఏం చేసుకోవచ్చు? యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టుకుంటున్నారు.
వాడిని సూలూరుపేట బస్ స్టాండ్ లో సూలూరుపేట సంఘాలం చెరువులో మట్టి భుజాల మీద వేసుకొని తీసుకొని చేస్తున్నారు. అన్ని మత ప్రచార పుస్తకం ఈ చెంగయ్య మొదట్లో నేను చెప్పలేదని చెప్పేసి దబాయించినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు గట్టిగా నిలదీయడంతో కూడా అవును చెప్పాను, చెప్తే తప్పేంటి, ఈ ఎస్వి యూనివర్సిటీ తిరుపతికి సంబంధించింది కాదు, తిరుపతి నుంచి ఆ దేవస్థానం నుంచి ఈ ఎస్వి యూనివర్సిటీకి ఇలాంటి నిధులు రావట్లేవు, ఈ స్థలం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కాదు అని చెప్పేసి గట్టిగా తను అరవడం జరిగింది. ఆ తర్వాత నేను నా గురించి విద్యార్థులు చెప్తే తప్పేంటి అని మాట్లాడుతూ ఎదుగుతుడు కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక స్థాయిలో సహనం కోల్పోయి ప్రొఫెసర్ని గల్లబట్టి ఈడ్చుకొచ్చి తనదైన శైలిలో దేహశుద్ధి చేసి ఆ తర్వాత మరి ఆ యూనివర్సిటీ అధిపతి అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని కూడా వారికి విన్నవించి వెంటనే ఈ యొక్క ప్రొఫెసర్ చెంగయ్య మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే అతను సస్పెండ్ అని చెప్పేసి ఆ యొక్క బహిరంగ కార్యకర్తలు కూడా వారిని కోరడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఘర్షణలు కూడా చెంగయ్య గారి యొక్క కారు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చెంగయ్యను ప్రొఫెసర్ చేసింది చాలా పెద్ద నేరము. ఒకటి, గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటూ తను చేయాల్సినటువంటి చెప్పాల్సినటువంటి ఆ ధర్మాన్ని మర్చి మరి ఇతను క్రైస్తవ మత ప్రచారం చేస్తాడు. ఒకవేళ నీకు మత ప్రచారమే ఇంపార్టెంట్ అయితే ఉద్యోగం మానేసి ఆ చర్చిలో పాస్టర్గా ఉండిపోతే అయిపోయింది. కానీ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఉంటూ ప్రొఫెసర్గా బాధ్యత నిర్వహిస్తుంటూ మరి విద్యార్థులకు చెప్పేటటువంటి సబ్జెక్ట్ అదా? ఎవరు చెప్పారు మీకు ప్రభుత్వ జీతం తీసుకోని చెప్పేసి క్రైస్తవ బోధన చేయమని? ఈ క్రైస్తవ మత మార్పుల పైన ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క దుర్మార్గుల పైన కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠిన నిర్ణయాలు తీసుకొచ్చి వీళ్ళ మీద కఠినమైన శిక్షలు పెట్టి శిక్షించకపోతే మరి వీళ్ళు ఇదే స్థాయిలో భవిష్యత్తులో చేసుకుంటూ వెళ్తే మరి సమాజంలో కూడా చాలా చాలా విద్వేషపూరితమైన వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. హింసాత్మకమైన ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ దుర్మార్గుల పైన చర్యలు తీసుకోవడానికి ఒక కఠినమైన చట్టం తీసుకురావాలా. అవసరమైతే పూర్తి స్థాయిలో ఈ మత మార్పిడి అనేటువంటి అంశాన్ని, క్రైస్తవ మత ప్రజల అంశాన్ని కూడా పూర్తిగా కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది, నిషేధించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల లోపల కూడా కొంత ప్రశాంతత వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దుర్మార్గం నుండి ఏ కాలేజీ వదిలిపెట్టే దేవాలయాలు కావచ్చు, హిందువుల ఆలయాలు కావచ్చు, హిందువుల ఇంట్ల కాలనీలు, బస్తీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇలా ఏ ఒక్క ప్రాంతాన్ని వదలకుండా నిత్యం వీళ్ళు బ్యాగులు వేసుకొని డ్రమ్ములు వేసుకొని తిరుగుతూ, మైకులు పట్టుకొని తిరుగుతూ, వ్యాన్లు వేసుకొని బైబిల్ గ్రంథాలు పంచుతూ, కరపత్రాలు పంచుతూ ఎంత స్థాయిలో యొక్క సమాజంలో అలజడులు సృష్టిస్తూ మంచి వాతావరణం నాశనం చేస్తూ ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు ఈ యొక్క దుర్మార్గులు. ఇలాంటి దుర్మార్గుల కఠినమైన చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం కనుక వీరి మీద ఆలోచన చేయకపోతే చివరికి సహనం కోల్పోయేటువంటి సమాజము ఈ హిందువులే వాళ్ళ పట్ల నిర్ణయం తీసుకుంటారు. అందుకోసమే ఒక మంచి వాతావరణం బాగుండాలంటే ఈ సమాజంలో ప్రభుత్వం ఈ దుర్మార్గుల పైన చాలా కఠినంగా వివరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఎవరైతే ఈ ఎస్వి యూనివర్సిటీలో ఇలాంటి దుర్మార్గానికి, మత ప్రచారానికి, మత మార్పులకు, మత ప్రచారానికి గురిగడతాడో ఈ చెంగయ్య అనే ప్రొఫెసర్ని మరి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా, అతని మీద కఠినమైన చర్యలు తీసుకొని అతన్ని రిమాండ్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.